పెద్ద సబ్జెక్ట్. చాలా భయమేస్తుంది ధ్యానిస్తున్నప్పుడు. ఏది మన జీవితంలో గుడిగా రాకుండా చూసుకోవాలి. వాక్యమును బట్టి బైబిల్ గ్రంథంలో ఉరి యొక్క దైవికార్థం, దాని పరిస్థితి, ఉరి ఎలాంటి పరిస్థితిలో సంభవిస్తుంది, ఇవన్నీ కొన్నిసార్లు లేఖనాల్లో మనం ఈరోజు చూద్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 12వ వచనం చదవండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఉమ్, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త ఉమ్, పడము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. ఉమ్. ప్రైజ్ గాడ్. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రజల మధ్యకు మీరు వెళ్ళినా, అక్కడ ప్రజలతోనూ నిబంధన చేసుకో. ఆ దేశ పరిస్థితులతో నిబంధన చేసుకో. ఆ దేశ ఆచారాలు లేక ఆ రాజ్య ఆచారాలు, ఆ వ్యక్తుల ఆచారాలు, వారి పరిస్థితులు బట్టి వారితో నువ్వు నిబంధన చేసుకొని కూడా ఒకవేళ అదే నీకు ఉరి కావచ్చును అంటున్నాడు. చాలా జాగ్రత్త పడిపోవాలి. క్రిస్టియన్ పీపుల్ అంటే వెరీ 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 స్పెషల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచంలో ఒక ప్రత్యేక జన్మ అది. మనం ప్రత్యేకించబడకుండా నేను ఏదో చేయిస్తాను, ఏదో అయిపోతాను, ఏదో అంటే అవదండి. అవదు. ముందు మనం చేయవలసిన కొన్ని జాగ్రత్తలు, కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొన్ని విడుదల పొందవలసిన కొన్ని విడుదలలు కలిగి, మనం ఏది దేవునికి చేయాలనుకున్నా అది దేవునికి అనుకూలంగా, ఆయనకి ఇష్టకరంగా, న్యాయంగా జరగాలి అంటే ఆ మనం కొన్ని త్యాగం చేసి తప్పదు. తప్పదు. దేవునికి స్తోత్రం. ఇది మీరు కూడా బాగా అర్థం చేసుకుందాం. క్రిస్టియన్ అసలు పరిస్థితి అంటేనే అది సాక్రిఫైస్ లేవండి, త్యాగం అండి. త్యాగం చేయకుండా ఎవరు నిజమైన క్రైస్తవులుగా ఉండలేరు. త్యాగం చేయకుండా ఎవరు నిజమైనటువంటి క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగి ఉండలేరు. త్యాగం చేయకుండా ఎవరు క్రైస్తవ ప్రభుని సేవించలేరు. త్యాగంతో కూడింది సేవ, జీవితం, సాక్ష్యం అన్ని సాక్ష్యం అన్ని కూడా బైబిల్ త్యాగంతో కూడింది. ఈ త్యాగం ఏమీ లేకుండా మనం కొన్ని ఏమి విడిచిపెట్టకుండా మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగించకుండా మనం ఏదో చేస్తాం అనుకుంటే ఇంపాసిబుల్ అండి. ముందు క్రిస్టియన్ లైఫ్ లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవులు పూర్వకాలంలో ఒక మాట అనేవారు, అది ఇప్పుడు చెప్పడం అనవసరం. అది చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తే గాని ఇది క్రైస్తవ కుటుంబాల్లో తప్పకుండా రావాలి. దేవుని స్తోత్రం. ఆ ప్రత్యేకమైన జీవితం వచ్చినప్పుడే ఓ త్యాగం. అందుకే ప్రభువారు ఎంత జాగ్రత్తగా దైవిక, నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు జనులతో నువ్వు నిబంధన చేసుకోనకుండా నువ్వు జాగ్రత్త పడు. ఒకవేళ నీకు అదే ఉరి కావచ్చు, అదే నీ మెడకు చుట్టూ ఆ నిబంధనలు, ఆ పరిస్థితులు, ఆ యొక్క సంసోనం అదే దెబ్బయాడు. ప్రయత్నాడు. అతడు ఫిలిస్తీన్ల దగ్గర వెళ్ళడం తప్పు కాదు. వాళ్ళకి వాక్యం చెప్పో లేక వారికి దేవుని మాటలు చెప్పో వారిని ప్రభు దగ్గర నడిపిస్తే బాగుండు. కానీ అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి వెళ్ళి ఆ విందుకో దేనికో వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూడడం కూడా తప్పు కాకపోవచ్చు. కనీసం మోహంతో చూడడం అది తప్పు. అలా నాకు ఆమె కావాలి, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను, తల్లిదండ్రులను బలవంతం చేయడం అది మరీ తప్పు. నాన్న, నువ్వు ఇశ్రాయేలు కదా, ఇశ్రాయేలు పెట్టే చూడు. ఇశ్రాయేలు అంత మంచివారు లేరని, అందగత్తె లేరని నువ్వు అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? క్రైస్తవుడు వద్దు నాన్న. అన్ని జాగ్రత్తగా తల్లిదండ్రులు వారించినా ఆమె నాకు ఇష్టమైంది కనుక నాకు తెప్పించమన్నాడు. అది ఎలాగంతవరకు అది సమంజసం? దేవుని కన్నా నీకు ఇష్టమా? ఆయన వాక్యానికన్నా ఇష్టమా? నాజీరు చేయబడ్డావే,
నువ్వు ప్రతిష్ఠించబడ్డావే. దానికన్నా నీకు అది నువ్వు అంటిస్తావా? అంటే దేవుని వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞలు, దైవ చిత్తము, దైవ ప్రణాళికలు, దేవుడిచ్చిన నాజీరితనం, దేవుడిచ్చిన ప్రతిష్ఠిత, దేవుడిచ్చిన తల్లిదండ్రులు, ఇవన్నీ నీకు ఇష్టం ఉండదా? అలాంటప్పుడు నువ్వు ఏమి ప్రతిష్ఠితుడిగా కొనసాగలవు? సరే. అతడు చేసిన తప్పే అతనికి ఊరైపోయింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో చనిపోవాల్సి వచ్చింది సంసోను. ఇవన్నీ మనం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. కనుక దేవుని బిడ్డలు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి, ఏ పల్లెకి, ఏ పట్టణానికి, ఏ ప్రాంతానికి, ఏ పరిస్థితి వెళ్తావు, అక్కడ ఆ జనులతో నువ్వు నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడు. అది గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. అదే నీకు గురైపోతుంది అంటాడు. త్వరగా నేను రెండో విషయం నేను చెప్తాను. దేవుని స్తోత్రం కలుగుగాక. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 35, 36 వచనాలు. అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు తెచ్చుకున్నారు. వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి గురి ఆయన. చూసారా, ఇశ్రాయేలీయులు దేవుడు చేయమన్న పని చేయలేదు. కొంచెం దీనిలోనికి వివరణగా వెళ్ళాలి. వెళ్తే మీకు కీర్తనలో 106 ఒకసారి తెద్దాం. ముప్పై 34 నుంచి చూస్తున్నారు. యెహోవా వారి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనం చేయకపోయారు. చూసారా, అన్ని జనులను నాశనం చేయకపోయి దేవుడు సమూయేలు ద్వారా ప్రేరేపించి సౌలుతో చెప్పాడు. ఏమంటే, నువ్వు అమాలేకీయుల్ని నాశనం చేయి, అది కావాలి. నువ్వు అది నాశనం చేయకుండా నేనేదో అక్కడ బలిసిన ఎడ్లను జనులు కారణాన్ని చేత జనులు ఇష్టపడ్డారని నేను బలిసిన ఎడ్లను, బలిసిన గోరెలను, బలిసిన మేకలు తెచ్చానంటే ఎంతవరకు సమంజసం? అసలు దేవుడు పంపించిందే చిన్న బిడ్డని కూడా కనికరించకుండా నువ్వు ఆ ప్రజలు నాశనం చేయి. అమాలేకీయులు దైవ చిత్తానికి వ్యతిరేకంగా వాడు భయంకర పరిస్థితుంది. నువ్వు ఆ నాశనం చేయి అని దేవుడు చెప్పాడు. దేవుని ఆజ్ఞ ముఖ్యమా, దైవవాక్యం ముఖ్యమా, ఇక నీ ఆలోచన ముఖ్యమా? మన జీవితంలో, మన శరీరంలో, మన మనసులో, మన వదలు కొన్ని చంపేయాలి. చంపితేనే, 2, 3 చంపితే కానీ డాక్టర్ వాడు అంటారు సామెత. మన జీవితంలో కొన్ని చంపాలి. వాక్యానికి వ్యతిరేకమైనవి, ఇంకా మనని దైవ చిత్తాన్ని ప్రేరేపిస్తున్నవి, దేవుని చిత్తం వ్యతిరేక శారీరక రోషం, శారీరక కోపం, గర్వం, ఈ వాక్యాన్ని వ్యతిరేక కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనం చంపేయాలి. అవన్నీ అవి చంపితే, అందుకే చింత చచ్చిన పులుపు చావదు అంటారు ప్రపంచం సామెత. ఆ పులుపు చావదు, అది చావాలి. ఏది మన జీవితంలో చచ్చిపోవాలో అది చచ్చిపోవాలి. ఏది దేవునికి అనుకూలంగా మనం బతకాలో అది బతకాలి. అందుకే మనని పరలోక రాజ్యం నడిపిస్తుంది. మనం దైవవాక్యాన్ని వ్యతిరేకం బతికించామా, అదే మన గురి. వీళ్ళు అన్ని జనులు నాశనం చేయమని దేవుడు చెప్పాడు. అమాలేకీయుల్ని నాశనం చేయమని చెప్పాడు దేవుడు. చేశారు? చేయలేదు. అదే వాళ్ళతో స్నేహం చేసి, వాళ్ళ సవాసం చేసి, వాళ్ళ విగ్రహాలను నేర్చుకొని వాళ్ళ విగ్రహాలను పూజ చేశాడు ఇశ్రాయేలు. దాని ఫలితం ఎంత అదే వారికి గురైపోయిందని రాయబడింది. అన్యజనుల్ని ప్రేమించడం తప్పు కాదు. వారిని దైవికంగా మంచిగా మనం వారు మీ తట్టు తిరగవాలి, కానీ మీరు వారి తట్టు తిరగ. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం దేవుడు ఒప్పుకోడు. సౌలు రాజు, సొలొమోను రాజు ఎంత జ్ఞాని, ఎంత జ్ఞానపరులు వినడానికి ఎన్ని దేశాల నుంచి ఆయన దగ్గరికి వచ్చేవాడు. అలాంటి జ్ఞాని కూడా
ఇతర దేవత సంబంధించిన స్త్రీలను పెళ్లి చేసుకొని వాక్యాన్ని వ్యతిరేకంగా అతడు కామాతృత గలవాడే అనేక పరిస్థితులను తన జీవితంలో ఆహ్వానించి జీవితాన్ని కోల్పోయాడు. మంచి దైవత్వం, మంచి జ్ఞానం, మంచి ఆశీర్వాదం, సొలొమోను కంటే గొప్పవాడు, జ్ఞానవంతుడు ఎవరు లేరంట. అంత గొప్ప పేరును పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, ఎన్ని దీవెనకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు సొలొమోను. కేవలం అన్యత్వం. అందుకే మన అందరం అన్యులతో సహవాసం అన్నది ఏదో మాట్లాడడం, ఏదో మన వారికి ఏదైనా సలహా ఇవ్వడం, మంచి సలహా ఇవ్వడం తప్పు కాదు. కానీ వారి పాపంలో, వారి క్రియల్లో, వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు, వారి పద్ధతులు మన పాలి భాగస్వామ్యం. ఇది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకో. అక్కడ జాగ్రత్త. అందుకే మీరు బైబిల్ గ్రంథం గమనించండి. ఇప్పుడు వస్తున్నటువంటి సువార్తలో వ్యతిరేకతలు, మేము మీకు బొట్టు పెట్టుకుంటాం, బొట్టు పెట్టించుకుంటారా? మేము మీకు ప్రసాదం ఇస్తాం, ఆ ప్రసాదం మీరు తింటారా? ఇది వాళ్ళ ప్రశ్న. ఎంత శోధన చూడండి. చూసారా ఎంత జాగ్రత్త పట్టుకోవాలి బైబిల్ గ్రంథాన్ని. నేను మీరు కూడా నేర్చుకున్నాం. తండ్రి దయచేసి లేఖన ప్రకారం ఇశ్రాయేలు చేసినట్టు మనం చేయదు. దేవుని వాక్యం చెప్పినట్టు మనం చేద్దాం. అన్యదేవులతో మనం ప్రేమిస్తే వారికి వాక్యం చెప్పి, వారిని సత్యం చెప్పి, వారిని ప్రభువులోకి నడిపించే పవిత్రమైన ప్రేమ కలుగుతాం. దానికి మన జీవితంలో వారి కొరకైనా త్యాగం చేయాలంటే, వారికి ఏదైనా ఇవ్వాలంటే, వారికి ఏదైనా జాలి చూపించాలని సహాయం చేయాలంటే, మనం వారిని ప్రభు దగ్గర నడిపించే నిమిత్తం ఏదైనా దైవిక సహాయం చేయొచ్చు. అంతేగాని వారి పాపంలో, వారి క్రియల్లో, వారి ఆలోచనలో, వారి సంబంధించినటువంటి పద్ధతుల్లోకి మనం వెళ్ళాలి. ఇది చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా ఉన్నంతకాలం, ప్రత్యేకించబడిన జీవితం వల్ల ఉన్నంతకాలం క్రైస్తవుడు ఖచ్చితంగా నెక్కచ్చగా బతకడు క్రీస్తు. లేకపోతే ప్రత్యేకత లేనప్పుడు అదే సౌలు జీవితంలో పెద్ద ఊరైపోయింది. అస్సరింగా దేవుడు ఏ పరిస్థితులకు ఇష్టపడలేదు. ఆయన దగ్గర రాజ్యం ఉండటానికి ఇష్టపడలేదు దేవుడు. నీ దగ్గర నుంచి నీ రాజ్యం తీసివేసి నీ పొరుగువాడని దావీదుకి ఇచ్చేస్తానని చెప్పాడు. వెంటనే రాత్రి సమయలు దేవుని సభలో మొరపెట్టగా ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు సమయలతో ఇదే ప్రేరేపిస్తున్నాడు దేవుడు. చెప్తున్నాడు, నేను అతనికి ఇంకా రాజ్యం ఉంచను, ఇంకా అతని రాజ్యం తీసివేసి నేను అతని పొరుగువాడిని దావీదుకి ఇచ్చేస్తాను అని చెప్పి వెంటనే తర్వాత మరుసటి రోజు సమయలు చెప్పాడు, నువ్వు చేసిన దాన్ని ఫలితం ఎత్తి ఇంకా నీతో ఉండు, నేను నీతో కూడా ఇంకా నేను కష్టం అని చెప్పి ఇలా వెళుతుంటేనే ఆ దుప్పటి పట్టుకుంటాడు. దుప్పటి చెంగుచ్చి నీకు ఈ ఒక్కసారి నేను కలిసి నాతో నేను ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాల్సా, యుద్ధానికి వెళ్ళాలి, దయచేసి రమ్మని అడిగితే అప్పుడు సౌలుతోని మేకపిల్లను బలిచి సమయలు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్ళి అక్కడ సౌలుకి జయం కలిగినట్టు చేస్తారు. ఇవన్నీ యథార్థమైనటువంటి సంఘటనలు, ఇవి జరిగిన సంఘటనలు కనుక మనం చాలా జాగ్రత్త. ఒకవేళ మన సహవాసమే, మన స్నేహాలే సరిగా లేకపోతే, ఎందుకంటే మనం ఉండమే అన్య ప్రపంచంలో ఉన్నాం, అన్య దేశాలు ఉన్నాం, అన్య జనుల మధ్య ఉన్నాం కనుక మాక్సిమం జాగ్రత్త పడిపోవాలి. ఎంత దైవం, అలాగని వాళ్ళు దూషించమని ద్వేషించమని కాదు, ప్రేమించాలి. అని ఎంతవరకు దేవునికి అవమానం కలగకుండా ఉన్న స్థితిని బట్టి జాగ్రత్తగా మన సరిహద్దులు మనం చూసి మనం ఉండాలి. ఆ సరిహద్దులు దాటిపోయామా అదే పెద్ద పాపం. జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగు కాక. నేను మీరు నేర్చుకున్నాను. ప్రభు సహాయం చేయండి. అలాగ మా జీవితాలను దీవించండి అని మనం దేవుని వాక్యానుసారంగా మనం ప్రార్థన, అది మనకు ఉరి కాకుండా జాగ్రత్త చూసుకోవాలి. అన్య జనులతో సహవాసమే మనకు అది ఇశ్రాయేలుకి ఊరైపోయింది. అది జాగ్రత్త పడాలి. మనకి వృత్తాంతాలు, దినవృత్తాంతాలు దేనికంటే మనం జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడాలి. ఈ చరిత్ర మనకి ఎందుకు వివరిస్తానంటే మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడున్న క్రైస్తవ్యంలో ఆ తప్పులు, ఆ పాపములు జరగకుండా మనం ప్రభు రాజ్యాన్ని వెళ్ళడానికి కావాల్సిన స్థితిని పొందుకోవడానికి ఇవన్నీ మనకి హెచ్చరికగా మనకి ఇవన్నీ ప్రకటించబడుతున్నాయి.
బైబిల్ అంటుంది 3వ సంగతిని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం చూడండి. అతని శవము రాత్రి వేళ ఆ మ్రాని మీద నిలవకూడదు. ఉమ్, వేలాడి తీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడు ఉమ్, యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చిన దేశమును నీవు ఉమ్. అపవిత్రపరచుకున్నట్లు అగాత్యముగా ఆ దినమున వాడిని పాతి పెట్టవలెను. Praise the Lord. ఇది కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించండి. యేసుక్రీస్తు యొక్క శవాన్ని కూడా అన్య దేశంలో అన్యుల మధ్య అటు యెరూషలేముకు అవతల రాష్ట్రానికి మధ్యలో పొలి మేరల్లో భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన సిలువ పెట్టాడు. గుర్తుపెట్టుకోండి. కానీ ఆ రాత్రి సిలువ వేయబడిన వాడి శవం అట రాత్రి ఉండకూడదు. సిలువ మాన్ మీద ఉండకూడదు. జాగ్రత్త గమనించాలి. ఉండకూడదు. ఎందుకు? సిలువ శాపం. శిక్ష మాత్రమే కాదు, అది శాపం. ఆ శాపగ్రస్తమైంది సిలువ మీద ఉండకూడదు అంటారు. మరి యేసుక్రీస్తు వారు మన శాపాన్ని భరించడానికి కదా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. గలతీ 3:14 చదువు. పునాది మీద సారీ ఉమ్, పాస్టర్ గారు. 3:14. ఓకే. ఆత్మను ఆత్మను కూర్చిన కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. Praise God. పాత నిబంధన కొట్టివేయలేదు. చేత గమనించండి. పాత నిబంధన ఉంది. మ్రాను పాత నిబంధనను కొన్ని 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 విషయాలు అమెండ్ చేశారు. కొన్ని విషయాలు తూచ తప్పకుండా దాన్ని అనుమతింప చేశారు. ప్రజలకు తెలియక కొంతమంది ఈ యేసుక్రీస్తు నామం గ్రూప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు యేసుని తప్ప తండ్రిని పరిశుధాత్మ ప్రారంభించారు. ఇలాంటి వాళ్ళు ఈ పాత నిబంధన పూర్తిగా పనిచేద్దాన్ని కొట్టేలా అంత కొత్త నిబంధన ఇంకా అన్న పరిస్థితిని తీసుకొచ్చారు. పాత నిబంధన దేవుడు కొట్టివేయలేదు. పాత నిబంధన ఉంది. దాంట్లో కొన్ని సంగతులు తీసుకున్నాడు. అన్ని చాలా సంగతులు తీసుకున్నాడు. కొన్ని సంగతులు కాదు, చాలా తీసుకున్నాడు. అందుకే మానవ మీద శాపగ్రస్తుని దేవుడు యేసుక్రీస్తు మన కొరకు శాపమై ఆ శాపగ్రస్తాన్ని పరిశీలించి మనం విడిపించడానికి సిలువ మీద వేలాడబడ్డాడు. జాగ్రత్తగా గమనించండి. కనుక బైబిల్ గ్రంథంలో ఇతడు సిలువ మీద వేలాడబడ్డాడు, కానీ ఊరిక. జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తోత్రం. నేను మీరు ఎందుకంటే ప్రజలు యేసుక్రీస్తు కూడా, అందుకే మీకు లేఖనం చెప్తున్నాను, యేసుక్రీస్తు కూడా వేలాడబడ్డాడు కదా అని అడుగుతాడు. అయ్యా ఆయన వేలాడబడ్డాడు, మాను కొట్టబడి వేలాడబడ్డాడు, కానీ హ్యాంగ్ చేయడం వేరు. అది అతడు ఉరిగా చేయలేదు. ఆ శిక్ష ఉరి కాదు. బైబిల్ గ్రంథం చెప్తే యేసుక్రీస్తు మనందరి శాపం ఆయన భరించాడు కనుక ఆ శాపాన్ని తన శిలువ మీద వేసుకున్నాడు. అది అతనికి శాపగ్రస్తంగా పరిగణించబడింది. కానీ ఆయన శాపగ్రస్తుడు కాదు. ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లేకుండా ఏది కలగలేదు. ప్రజలందరూ చెప్తారు కొంతమంది, ఆయన దేవుడు కాదు, దేవుడని తానే దేవుడిని ఎక్కడ చెప్పలేదు అని చెప్తారు. తానే దేవుడిని ఎక్కడ చెప్పలేదు అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. తాను దేవుడిని తను చెప్పుకొని అక్కర్లేదు. తన క్రియలు, తన ప్రేమ, తను చూపిన త్యాగం దైవత్వం రుజుపరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. జాగ్రత్తగా గమనించాలి.
కనుక నేనైనా మీరైనా ప్రభా ఎంత నిజంగా ప్రపంచంలో ఉన్న శాపం అంతా తన మీద వేసుకున్నాడంటే ఆలోచించాలి. మరి ఎంతగా ఆయన అందుకే స్వరూపాన్ని కోల్పోయాడు. స్వరూపము నేను వాడుగా ఆయన అన్నాడు. ఆ త్యాగం, ఆ త్యాగపూరితుడు అయినాడు కనుకనే ప్రపంచంలో అతడు దైవ సంబంధంగా ప్రపంచాన్ని జయించగలిగాడు. దేవునికి స్తోత్రం. కనుక 4వ సంగతిని మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి తిమోతి 3:7 చూడండి. మరియు అతడు నిందపాలే అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండగలడు. అది ఎవరు? అధ్యక్షుడు అన్నవాడు, అధ్యక్షుడు అన్నవాడు, నేను సేవకుడిగా ఉండవదలిచిన వాడు. అది అక్కడ అర్థం. అధ్యక్షుడు అన్నవాడు దేవుడు అది రాశాడు. ఎవడైనా అధ్యక్షుడు ఆశించాలి. అక్కడి నుంచి 3వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ అధ్యక్షుడి నుంచి రాస్తున్నాడు. ఎలాగా? మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడుకున్నట్లు జాగ్రత్త గమనించాలి. నిందపాలై మనం ఏమి చేయకుండా నిందలు వేస్తే అది వారికి మన సంబంధం. యేసుక్రీస్తు అతడు మగ్దలేనను పెళ్లి చేసుకున్నాడని, మగ్దలేనతో కాపురం చేశాడని, మగ్దలేనతో హిమాలయాలకు వచ్చాడని, కాశ్మీర్ వచ్చాడని పనికి మాలిన కథలన్నీ సృష్టించి ఆయన పరిశుద్ధత మీద అవమానపరిచారు. కానీ ఒక్కటే గుర్తండి, నిజంగా యేసు ప్రభు వారు మగ్దలేనను పెళ్లి చేసుకున్నా లేదా ఆమెతో సంసారం చేసిన ఆయన మరణం నుంచి ఇంపాసిబుల్. దేవునికి స్తోత్రం. ఇదేనా హిప్నటైజ్ చేయడం, మాంత్రికత్వం ఏం కాదు కదా, నిజత్వం ఇది. ఆయన మహాపరిశుద్ధుడు గనక అతడు మరణము అతని సమాధి లేక ప్రపంచం అతని సాతానుడు బంధించలేకపోయినాడు. మహాపరిశుద్ధుడు. క్రైస్తవులు మానవులు గనక నోరుంది కనుక నోటి కూర్చున్నట్లు నిందలు వేసేస్తుంటారు. మహాపరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడికి సాటైన వాడు సృష్టిలో ఎవరు? బైబిల్ గ్రంథంలో యథార్థమైన సత్యం, దేవుని గ్రంథంలోని సత్యం. కనుక బైబిల్ చెప్తే ఎవరైనా ముందు మనం జాగ్రత్తగా గమనించాలి. మనం సొసైటీలో ఉన్నాం. అప్పుడున్న సొసైటీ కంటే ఇప్పుడున్న కొన్ని సొసైటీకి చాలా విషయాలు చాలా భయంకరమైన పరిస్థితి. జాగ్రత్తగా గమనించాలి. అప్పుడే ఒక స్త్రీతో పాపం చేస్తే రాళ్ళు పట్టుకొని చంపాలని మోషే ధర్మశాస్త్రం రాయబడ్డాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంతమంది ఎంత భయంకరంగా పరితెగించి తిరుగుతున్నారు. మరి ఎన్ని రాళ్లతో కొట్టాలండి? అప్పటికంటే ఇప్పుడు మరీ భయంకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే అక్కడ దేవునికి వాక్యంలో స్పష్టం చెప్తుంది. అప్పుడు తిమోతి రాసిన పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పిన మాటలు ఇప్పుడు దాని తలక పరిస్థితి ఆలోచించండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఇంకా భయానక. అప్పుడు పరిస్థితులు బట్టి పరిస్థితి వేరే కూడా. ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇప్పుడు సేవకులే కొన్నిసార్లు వాళ్ళు తమ నిగ్రహ శక్తిని కోల్పోయి దైవత్వాన్ని కోల్పోయి పాపం చేసే అవకాశాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. చాలా భయానకమైన పరిస్థితి. చాలా అందుకే ఈనాడు ప్రజల మధ్య మనం అవమాన పాలైపోతున్నాం. మీలో కొంతమంది ఈ సేవకులు చేయలేదా? ఆ బిడ్డను ఎట్లా చేయలేదా? నేను సెల్లో హెడ్డింగ్ చూశాను. యేసుక్రీస్తు చూపిస్తాను రమ్మని చెప్పి చర్చికి పిలిచి ఆమె గర్భవతం చేశాట. ఒక దుర్మార్గమైన వ్యక్తి. దేవుడిని క్షమించాడు. చెప్పదో తెలియదు కానీ చెప్పేశాను. యేసుక్రీస్తు నీకు సంఘంలో చూపిస్తాను అని చెప్పి ఆమెను గర్భవతిగా చేశాడు. ఎంత భయంకర. ఇప్పుడు క్రైస్తవ సమాజం ఉన్న పరిస్థితి బట్టి ఈ ఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు రెచ్చిపోవడానికి కారణం ఏంటి? ఇలాంటి పరిస్థితులు కొనసాగిస్తారు. అందుకే మనం ఎక్కువగా స్త్రీ
డబ్బు, పేరు ప్రఖ్యాతులు. ఈ మూడిట్లో కానీ జయించావా క్రైస్తవ్యంలో 100% నువ్వు దేవునికి అనుకూలంగా బతికేస్తావు. ఒకటి డబ్బు, స్త్రీ, పేరు ప్రఖ్యాతులు. వాళ్ళు మనం పొగుడుతుంటే చాలు ఎక్కడ మొత్తం మన ప్యాంటు షర్ట్ సైతం మనం విడిచిపోద్ది, మనంతా పొంగిపోతుంది. చాలా జాగ్రత్త పడిపోవాలి. బైబిల్ గ్రంథంలో యథార్థమైన విషయం ఇది. ఇక్కడ అందుకే సేవకు, దేవుని సేవ చేస్తున్న ఏ ఒక్కరైనా దేవుని బిడ్డలు అతడు నింద పాలే. ఏ నింద జాగ్రత్త పడిపోవాలి మనం. ఏ నింద పాలే మనం ఎలా అయిపోతాం అని భయపడిపోవాలి. అందుకని జాగ్రత్త. నింద పాలే. అందుకే చాలా స్పష్టంగా రాశాడు అక్కడ మాట. అపవాది ఊరిలో పడిపోకుండా, అపవాది ఊరిలో ఉంటారు, వాడికి ఊరిలో ఉన్నాయట. దాని హబక్కు గ్రంథం మొదటి అధ్యాయం రాస్తాడు చూడండి. హబక్కు గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి. వాడు గాలము వేసి ఉమ్, మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరిలో వగ్గి ఉమ్. చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున ఉందండి చాలమ్మా. ఉందా? బైబిల్ వెరీ పవర్ఫుల్ అండి. పాత నిబంధన లేకుండా పోతుంది. దేవుని స్తోత్రం. బైబిల్ ప్రతి వచనం పాత నిబంధనకి కనెక్ట్ అయి ఉంటుంది. అంత జాగ్రత్త ఉన్నాం. స్పష్టం ఉంది. వాడు గాలములు వేసి, జాగ్రత్తగా గమనించండి. గాలం దేనికి వేస్తారు? జంతు గాలం వేస్తారా, చేప గాలం వేస్తారు? చేప గాలం వేయాలి. జంతువు వేరే ఒకటి వేయాలి. బోను, ఉరికి లాంటివి బోను. ఇక్కడ బైబిల్ వాడు గాలం ఎక్కడ ఏది, ఏ గాలానికి ఎవరు పడతారు, ఏ గాలం వేస్తే అది డబ్బా, ఆస్త, అంతస్త, హోదా, కీర్తి ప్రతిష్ట, పదవ, స్త్రీయ, పురుషుడా, పాపమ, వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి ఈ లోక సంబంధించినటువంటి ఐశ్వర్యమ, ఏదైనా సరే వాడి దగ్గర కొన్ని గాలాలు ఉంటాయి. వాడి దగ్గర కొన్ని ఊర్లు ఉంటాయి. వాడు ఎక్కడ ఎవరికి ఏది అవసరమో, ఎలా అయితే పడిపోతారో దాన్ని కరెక్ట్ గా చూసి అది అమలుపరిచేస్తాడు. అందుకే వాడు గర్జించడం వలె ఎవరిని మింగుతున్నాడో తిరుగుతున్నాడని పేతురు కింద రాయబడింది. మన వీక్నెస్ చూస్తాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరి వీక్నెస్ చూస్తాడు. ఆ వీక్నెస్ కి తప్పకుండా దాన్ని తగినట్టు గాలం వేస్తాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా వాడు ఊరులు వగ్గి గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊరులు వగ్గి చిక్కించుకొంచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. జాగ్రత్త పడిపోవాలి. నేను మీరు కూడా నేర్చుకున్నాం. ప్రభా, ఆ దుష్టుని వలలో, దుష్టుని గాలములో పడిపోకుండా నీ జ్ఞానము కృపించి, ఏది వివేకము కలిగిన ఆత్మనిచ్చి, ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి ఏంటో గుర్తుపట్టగలిగిన కృపించి, భ్రమపరచు ఆత్మలో మేము పడిపోకుండా అయ్యా మమ్మల్ని బలపరచు. పరిశుద్ధాత్మ అందే మేము సమస్తము చేయగలిగినట్లు ఆత్మ ద్వారా నడిపించబడగలిగిన ఆ దైవీ ఆత్మ నడిపింపును మాకు దయచేద్దండి అని ప్రార్థించుకోవాలి. అందుకే కొన్ని పరిస్థితులు త్యాగం చేసేయాలి, కొన్ని విషయాలను త్యాగం చేసేయాలి. జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఎలాగా నేను పడదోయాలో, ఎలా నుంచి ప్రతి ఒక్కరు గురొక్కించుకుంటాడు. చాలా జాగ్రత్త పడిపోవాలి. నేను మీరు కూడా తండ్రి నాయనా, కొన్ని ఆఫర్లు వస్తున్నాయంటే జాగ్రత్త. అది దేవుని నుంచి వస్తుందా, సాతాను నుంచి వస్తుందా, ఎలా నేను కొలదల నుంచి వస్తుందా, లేకపోతే నీ ఆ దైవత్వాన్ని దెబ్బతీయాలి వస్తుందా, ఏంటి పరిస్థితులు చూసుకోవాలా. చాలా జాగ్రత్త. లేదా నీకున్న దైవత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇస్కరియోత అలాగే జరిగింది. కేవలం 30 విన్నాళ్ళకి ఆశపడి
తన చోటును పరలోకులు దేవుడు తనకు ఇచ్చిన గొప్ప సింహాసనాన్ని కోల్పోయాడు. సేమ్ బైబిల్ గ్రంథంలో ఒక్క పూట తిండి గురించి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన ఏశావు. అందుకే వీళ్ళిద్దరిని హెబ్రీ గ్రంథం మనకు చూపించాడు. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఎంత, అందుకే చాలా జాగ్రత్తగా ఏంటి అర్థం చేసుకో. వద్దు అమ్మా, నీ ఎంత గొప్పది లేదు, నీలాగా ఎవరు ఉండలేరు, నీ ప్రేమ వేరు, నీ పరిస్థితి వేరు. ఓ మనుషులు అలాగా పొగుడుతూ ప్రజల అవసరాలు తీర్చుకునే పరిస్థితి ప్రపంచం. ప్రతి వ్యక్తిని బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరూ జ్ఞాపం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు నేను మీకు ప్రాక్టికల్ గా నేను మామూలుగా ఏదో చెప్పగలను, ఇలాంటి విషయాలు ఇలాంటప్పుడు చెప్పలేను. చాలా జాగ్రత్త పడిపోవాలి. చాలా జాగ్రత్త. ప్రపంచంలో ఎంత దుర్మార్గమైన పరిస్థితులు మనుషుల్లో ఉన్నాయంటే అంత భయంకరంగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా నేర్చుకోవాలి. కనుక నేను అనేకమైన వ్యక్తుల్ని చూస్తూ వస్తున్నాను. నాకున్న అనుభవం చెప్తున్నాను. పైకి ఎంత నటించి మన కుటుంబానికి ఎంతో మేలు చేసేగా, సాయం చేసేగా, ఎంతగా మనతో స్నేహం చేసి మనకున్న పరిస్థితులే దెబ్బతీయాలనే లోపాల నుంచి వాళ్ళు చేసే ప్రయత్నాలు. చాలా జాగ్రత్తగా ఉన్నారయ్యా. నేను ప్రాక్టికల్ ప్రపంచంలో వ్యక్తులను చూశాను. చాలా జాగ్రత్త పడిపోవాలి. దేవుని త్యాగం, క్రిస్టియన్ లైఫ్ అంటేనే త్యాగం అండి. మీరు కూడా నేర్చుకున్నాను. అందుకే ఆ భయంకరమైనటువంటి ఊరిలో పడిపోకుండా నిందల పాలే క్రైస్తవుడు. ఏమీ లేకుండా నిందల పాలే. నువ్వు ఆ ఊరిలో పడిపోకుండా, అంటే నిందలు, అవమానం ఇవన్నీ కూడా ఊరు లాంటివి. నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకేనండి, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే మంచిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ప్రేమించాలి. ప్రైజ్ గాడ్. దైవికంగా అది మనం నేర్చుకోవాలి. క్రిస్టియన్ సొసైటీలో ముఖ్యంగా రావాలి. క్రైస్తవ సమాజంలో రావాలి. ప్రేమిస్తున్నాం చెప్తూ వాడిని పొడుస్తుంటే అంతకన్నా పరిస్థితి ఎవరు నమ్మాలి? దేవుని స్తోత్రం కనుక ఆలోచించండి. ఈరోజు మీరు కూడా నేర్చుకోవాలి. గాలమును వేసేవాడు ఉరుగుతున్నాడు. ఎలాంటి వ్యక్తినైనా సరే వాడి దగ్గర శక్తి ఉంది. దాన్ని అధిగమించాలంటే నా దగ్గర, మీ దగ్గర ప్రార్థనా శక్తి, ఆత్మశక్తి, పరిశుద్ధంగా కలిగి శక్తి, విశ్వాస శక్తి ఇవన్నీ ఉండాలి. దేవుని బిడ్డ, అందుకే లేఖనంలో చాలా జాగ్రత్త పడిపోండి. నేను కూడా లేఖనం స్పష్టంగా రాయబడింది. మీరు వారి ఊరిలో పడిపోండి. అది ఊరిలో పడిపోండి. సంగమునకు వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం. దేవుని స్తోత్రం. సంఘంలో అందరూ సిస్టర్ మంచి బ్రదర్ అండి, మంచి సిస్టర్ అండి, పూట భోజనం పెట్టారు అనుకున్నావు, అంత వండర్ఫుల్, మంచి భోజనం పెట్టారు సిస్టర్ గారు, మంచి భోజనం పెట్టారు బ్రదర్ గారు. పొగుడుతారు జనం, సహజం, ప్రపంచం సహజం. కానీ బైబిల్ చెప్తుంది లేఖనాలు, సంఘం వెలుపరి వారి పట్ల నీ దగ్గర సాక్ష్యం ఏంటి? అక్కడ నీ సాక్ష్యం ఏంటి? అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ. అక్కడ ఆ సాక్ష్యాన్ని దేవుడు చూస్తాడు. అన్నిలో నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. అన్యుల ప్రేమను గుర్తించాలి. దేవుని స్తోత్రం. కనుక మీరు కూడా నేర్చుకుని సంగమునకు వెలుపలి వారి పట్ల మనం ఎలా ఉన్నాం జాగ్రత్త పడి, ఆ సాక్ష్యం ప్రభువుకు అనుకూలంగా ఉన్నట్లు జాగ్రత్త పడాలి. లేకపోతే అది ఊరైపోతుంది, వాక్యాన్ని వ్యతిరేకంగా ఊరైపోతుందట. దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ దైవ జ్ఞానాన్ని, అందుకే పావురు వంటి నిష్కపట జ్ఞానం, పాము వంటి పేచిన జ్ఞానం మనకు ఉండాలని లేఖనాన్ని మనకు సెలవిచ్చారు ప్రభు. ఏదో చేస్తున్నాం, ఏదో జీవిస్తున్నాం అన్న పరిస్థితి మనకు
దేవుని స్తోత్రం. గ్లోరీ గాడ్. ప్రభు చిత్తమైతే ఇంకా మళ్ళీ తర్వాత కొన్ని సంగతులు చెప్తాను. ఆల్రెడీ 7 చిల్లర దాటినట్టుంది. ప్రైజ్ గాడ్. ఊరి అంటే ఎంత అర్థం ఉందో, ఎంత వాక్య సంబంధించిన సందేశం ఉందో ఏంటని కొన్నిసార్లు భయం వేస్తుంది మనకి. చాలా జాగ్రత్తగా ఉందాం, నేర్చుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, అది నా గురి కాకూడదు. ప్రత్యేకమైన వ్యక్తి ఉందామయ్యా, ప్రత్యేకించబడు. నేను అందరికీ బ్రదర్స్కి అందరూ చెప్తాను, ఎవరెవరినో మీ ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొచ్చి అనవసరం చేయకండి. దానివల్ల నీకు అది ఊరైపోతుంది. ప్రాక్టికల్ గా ఇతర జీవితాలను నేను చూశాను. అన్యుల్ని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎవరెవరినో ఇంటికి తీసుకొచ్చి చనువుగా చేసి వాళ్ళ కుటుంబంలో ఉన్న సంసారాన్ని, దైవత్వాన్ని, భార్యని కోల్పోని వ్యక్తుల్ని చూశాను. ఎవరో ఉన్నో తెలియదు. ఎవరైనా ఆఫీస్ వరకే, లేక నీ పని ఏదైతే అక్కడ వరకే, చర్చ్ వరకే, అంతకు మించి చాలా జాగ్రత్త పట్టుకోవాలి. మనకి మనం అందరిని ఇంటికి చేర్చకూడదు. వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. నేను మీరు కూడా నేర్చుకోండి. తండ్రి, ప్రత్యేకత నా జీవితం లేకపోతే అసలు ఈ ఊరిలోని చాలా భయంకరం పడిపోతారు. నేర్చుకోండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఊరి అంటే ఎంత దైవిక అర్థం ఉందో బైబిల్ గ్రంథంలోంచి మాకు కొన్ని సంగతులు తెలియజేశారు. మేము జాగ్రత్త పడి, ప్రత్యేకించబడి ఏది ఏంటి పరిస్థితి ఎంత అర్థం చేసుకొని ఈ సమాజంలో ఎలా ఉండాలో మాకు ప్రత్యక్షం నేర్పిస్తున్నారు తండ్రి. జాగ్రత్త పడిపోండి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ముఖ్య స్నేహితుని కూడా నమ్మి ఉంచొద్దు. అది కూడా నేను ప్రాక్టికల్ చూశాను ప్రపంచంలో. భయానక పరిస్థితి. ఇప్పటికి వాళ్ళ జీవితాలు ఇంకా అత్తపాతాలో ఉన్నాయి. ఆ స్నేహితుడు చేసిన వద్దు. అన్ని జాగ్రత్త పడిపోండి పూర్తిగా. నాతో మీతో సూటిగా దేవుడు నాకు మాట్లాడతాడు. చాలా ముఖ్య స్నేహితుడు కూడా నమ్మకొచ్చింది. ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియని భయంకరమైన ప్రపంచం ఇది. ఎందుకంటే మనకి కుయుక్తి మనకు తెలియదు. మనం ఏదో ఇన్నోసెంట్ గా, ప్రేమగా, దైవికంగా మనం మూవ్ అయిపోతాం. అది వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకుంటారు. వెరీ డేంజరస్ ప్రపంచం ఇది. అమాయకం ఉంటుంది. తండ్రి, సహాయం చేయ ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఊరి కాకూడదు. అది ఊరంటే ఎంత అర్థం ఉందో చూడండి బైబిల్లో. ప్రార్థన చేద్దాం. నాకు ఇది హెచ్చరికిస్తున్నావు, లేక నాకు జ్ఞానోదయం చేస్తున్నావు, నాకు బోధపరిచిన ఉదయాన్ని వెలిగిస్తున్నావు తండ్రి. నేను జాగ్రత్త పడ్డానికి సమాజంలో ఉన్నాను. ఏదేంటో నాకు కొన్నిసార్లు తెలీదు. నేను అందరిని నమ్మేస్తాను. కనుక ఏది ఏంటో ఈవెన్ క్రిస్టియన్ పీపుల్ కూడా కన్నింగ్ పీపుల్ కొన్నారు. వాళ్ళు క్రైస్తవులే కానీ కన్నింగ్ పీపుల్. చాలా జాగ్రత్త పడ్డారు. క్రీస్తుని ఉపయోగించుకుంటారు. నిజమైన క్రైస్తవులు కాదు. చాలా జాగ్రత్త పడిపో. అందరం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం. దేవుడు తన మాటలు మనలో దీవించగా, ఏదైనా దేవుడు మనకి ప్రతి విషయంలో కాపుదరిస్తాడు, జ్ఞానోదయం కలిగిస్తాడు, పరిశుద్ధాత్మను మాట్లాడతాడు. జాగ్రత్త పడమే. ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయి.